విశ్వావసునామ సంవత్సరంలో మీ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే కొత్త సంవత్సరము ఉగాది నుంచి మీ రాసుల ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు. ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటూ వస్తుంది. 2025 సంవత్సరానికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అని పేరు పెట్టారు. ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశిఫలాలు, ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం వంటి అంశాలను పరిశీలిద్దాం. మేషం ఏరీస్. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది మేష రాశివారికి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం లభించొచ్చు. అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. వృషభం టోరస్. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వృషభరాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం ఉంది. కొంత చికాకులు ఎదురైనా ఈ ఏడాది పురోగతి మంచి సాధించగలరు. మిథునం జెమినాయ్. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొన్ని చిన్న చిన్న అవమానాలను ఎదుర్కొనాల్సి రావొచ్చు. కర్కాటకం క్యాన్సర్. ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి. అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి. అవమానాలకు తలొగ్గక ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి. సింహం లియో. ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం, ఖర్చులు సమంగా ఉంటాయి. ప్రభుత్వ, అధికార వర్గాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురవచ్చు. కొంత అవమానం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలి. కన్యా వర్గో. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కన్యరాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండటంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి. కెరీర్, వ్యాపార రంగాలలో అభివృద్ధి సాధిస్తారు. తుల లిబ్రా. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తుల రాశి వారికి ఈ ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు. వృశ్చికం స్కార్పియో. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశివారికి ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉండటంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనుస్సు సాజిటేరియస్. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి ఆదాయం, ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి. కొంత రాజపూజ్యం లభించినా కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మకరం క్యాప్రికార్న్. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభం అక్వేరియస్. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు. వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీనం పైసీస్. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. మీనం రాశి వారికి ఆదాయం, ఖర్చులు సమానంగా ఉంటాయి. కొంత రాజపూజ్యం లభించినా అవమానం తక్కువగా ఉంటుంది.